Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ త్రిపుర రహస్య జ్ఞాన కంఠసారము అనేటువంటి ఒక అద్భుతమైన టాపిక్ మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీ త్రిపుర మహత్యం గురించి శ్రీ దత్తాత్రేయులు వారు పరశురాముల వారికి ఏ విధంగా చెప్పారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దత్తాత్రేయుడు పరశురామునకు త్రిపురాదేవి యొక్క మహత్యాన్ని గురించి ఇలా వర్ణిస్తున్నారు. త్రిపురాదేవి యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ పృథ్వీయందు క్షణములో మనుష్య యక్ష గంధర్వాది జాతులలో సర్వమును సృష్టించెను. పిమ్మట ఆ మహాదేవి యొక్క ఆజ్ఞ వలన విష్ణువు సృష్టిని పాలించుచుండగా కల్పాంతమునందు ఈశ్వరుడు లయమునర్చుచుండెను. ఇలా పనిచేయుచుండగా వారికి శ్రమ వస్తుంది, శ్రమ కలుగుతుంది. వారికి బాగా విపరీతమైన శ్రమ పడుతున్నారు. వారి స్థితిని గమనించి ఆ దేవి ద్వాదశ భుజాలతో, దశ శీర్షములతో, ఆ ముగ్గురి రూపములు గల ఆకృతితో వారికి సాక్షాత్కరించింది. వారు ఆమెను స్తుతించి తమ శ్రమను గురించి చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆమె తన యందున్న బ్రహ్మ యొక్క అంశము నుండి సరస్వతిని, విష్ణువు యొక్క అంశము నుండి లక్ష్మిని, ఈశ్వరుని అంశము నుండి గౌరిని సృష్టించింది. వారు తమ శక్తిమూర్తులైన ఆ సత్యలను తీసుకుని పోయి శుభముహూర్తమునందు పెండ్లాడారు. ఇట్లా వారు శ్రీ త్రిపురాదేవి యొక్క తేజస్సునందలి కళలను పొందుట వలన శ్రమలేక తమ కృత్యములందు ఉత్సాహంతో వర్తింపజొచ్చిరి. ఇది త్రిరూపాఖ్యానము. భార్గవ, ఇంకా లక్ష్మీ మహత్యం గురించి వినుము. మొదట మనుషులు స్వార్థరహితులై స్వర్గము మొదలగు వానిని కోరక యజ్ఞయాగాదులు చేయలేదు. ఇక్కడ చాలా కీ పాయింట్ అన్నమాట. అక్కడ మనుషులు తమ్ము సేవించుట లేదని దేవతలకు చింత కలిగింది. అప్పుడు ఇంద్రాదులు బృహస్పతితో సమాలోచనం గావించి, బృహస్పతి అంటే ఆ దేవగురువు, బ్రహ్మదేవుని చూడబోయారు. సత్యలోకమునందు వెలుపల శతయోజన విస్తీర్ణమైన మహాసభయందు కొలువు తీర్చియున్న పరమేష్ఠుని సందర్శించారు. సత్యలోకమునకు లోపల ఇట్టి మహాసభయే మరొకటి కలదు. దాని యందు పరమేష్ఠి మరొక రూపమును కొలువు తీర్చి ఉంటాడు. దాని యందు కామ క్రోధాది రహితులైన వారికి తప్ప ఇతరులకి ప్రవేశం ఉండదు. అందువలన దేవేంద్రాదులు అక్కడికి పోలేకపోయారు. అందువలన ఇంద్రాదులు ఇలుపలి కొలువునందే బ్రహ్మదేవుని సందర్శించి తమ చింతను ఆయనకి ఎరిగించారు. అది విని ఆయన, మీరు లక్ష్మిని ప్రార్థింపుడు అని చెప్పి పంపాడు. అప్పుడు వారు ఆమెను గూర్చి తపస్సు చేయగా ఆ దేవి ప్రత్యక్షమై కాముడను కుమారుని సంకల్ప మాత్రము చే సృష్టించి ఇచ్చింది. వీడు మీ కార్యములను తీర్చగలడు అని పలికి అంతర్ధానమైంది. ఇంద్రాదులు తన్ను ప్రార్థించుచుండగా కాముడు అతి గర్వితుండై, మీకింక చింత వలదు, నేను ఈ మనుషులను
మీకు సేవకులను గావింతును అని ప్రతిజ్ఞ చేసి భూలోకానికి వచ్చి, మనుషులారా మీరందరూ దేవతల్ని పూజించండి అని ప్రబోధిస్తున్నాడు. అయ్యా, స్వర్గమునందు దేవతలు ఎలా ఉన్నారో ఈ లోకంలో మేము కూడా అలాగే ఉన్నాం. వారిని మేము పూజించాల్సిన అవసరం ఏమిటి అని వారు కాముని తిరస్కరించారు. కాముడు ఉగ్రరూపుడై వారిని సంహరింపబూనుకున్నాడు. అప్పుడు వీరవ్రతుడు అనువాడు భూమిని పరిపాలిస్తున్నాడు. ఆయన బ్రహ్మవర్తనమునందున్నాడు. రాష్ట్ర పాలకులకును కామునకు సంకుల సమరము జరుగుతుంది. చారులు పోయి వృత్తాంతం రాజుకు చెప్పారు. ఆయన వర్ధనుడను మంత్రితో ఆలోచించి కాముని జయించుటకు 8 దినములు శంకరుని గూర్చి ఘోరంగా తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకు విజయము లభించునని వరం మొసగాడు. ఈ లోపల కాముడు రాష్ట్ర పాలకులను జయించుచు రాజధానికి వచ్చాడనమాట. అప్పుడు ఇంద్రాదులు దేవ సైన్యములతో కామునకు సహాయంగా వచ్చారు. సుధృతి, రణధీరుడు మొదలుగా వీరవ్రతుని యొక్క సేనాపతులు ఘోర యుద్ధమునర్చి ఇంద్రాదులను బంధించారు. అప్పుడు కాముడు విజృంభించి రాజసైన్యమును ధ్వంసం అందిస్తున్నాడు. అప్పుడు రణధీరుడు కాముని మార్కొని గదాప్రహారంతో మూర్ఛనందించాడు. కాముడు మూర్ఛ నుండి తేరుకొనున్నప్పటికీ వీరవ్రతుడు యుద్ధరంగాన్ని ప్రవేశించాడు. కామునకు వీరవ్రతునికి 3 అహోరాత్రులు ఘోర యుద్ధం జరిగింది. 4వ దినమున వీరవ్రతుడు శంకరుని స్మరించి ఆయన ప్రసాదించిన శూలాత్మకమైన అస్త్రమును ప్రయోగించాడు. కాముడు విగత ప్రాణుడై పడిపోయాడు. లక్ష్మీదేవి యొక్క దూతలు వచ్చి అతని శరీరము ఆమె యొద్దకు తీసుకుపోయారు. వీరవ్రతుడు విజయోత్సాహము జరుపుచుండగా అతని గురువు విద్యాపతి దేవతలను బంధించుట యుక్తము కాదని చెప్పాడు. వెంటనే సుధృతి అను మంత్రి దేవతలను బంధ విముక్తులను గావించి తీసుకుని వచ్చాడు. వీరవ్రతుడు వారందరినీ పూజించి క్షమించమని ప్రార్థించాడు. లక్ష్మీదేవి త్రిపురాదేవి యొక్క ప్రసాదమున అమృతమును పొంది కామును బ్రతికించింది. ఓటమిని గూర్చి కాముడు వెదనంచుతుండగా లక్ష్మీదేవి, నీవు కేవలం మనిషి శక్తి చేత ఓడింపబడలేదు, శంకరుని శక్తియే అందుకు హేతు అని ఓదార్చింది. దానితో అతడు శాంతింపక, అట్లయినచో శంకరుడు కూడా నాకు శత్రువే, వాణ్ణి జయించు ఉపాయము చెప్పుము అని పట్టుబట్టాడు. అప్పుడు అచ్చటికి వచ్చిన గౌరీ వానిని మొండితనం కోపించి, నువ్వు శంకరుని ఇచ్చే దగ్ధమవుదువుగాక అని శపించింది. లక్ష్మీదేవి అందులకు కోపించి, నీవును ఇట్లే భర్తృనిందను విని తపించి దగ్ధురాలవగుదు అని గౌరిని శపించింది. అట్లయినచో నీవు పతి వియోగమును సౌతుల వలన క్లేశములను పొందుగాక అని చెప్పి గౌరి మరలా తిరిగి లక్ష్మిని శపించింది. అంతటా వారి ఇరువురకు ఘోర సంగ్రామం జరిగింది. లక్ష్మి యొక్క శరము చేత గౌరి మూర్ఛిల్లింది. బ్రహ్మ వచ్చి లక్ష్మిని ప్రార్థించి శాంతింపజేశాడు. గౌరియు మూర్ఛ నుండి తేరుకుని శాంతించింది. ఆ శాప ఫలంగానే గౌరీదేవి దక్షుని పుత్రికగా జన్మించి అతడు గావించిన యజ్ఞమును భర్తృ నిందను సహింపలేక యోగాగ్ని చేత దగ్ధురాలయ్యింది. వీరవ్రతుడు పాలించుచున్నంత కాలము దేవతలు అతనితో సఖ్యంగా పాటించన్నారు. అతని అనంతరం మరలా ఇంద్రాదులు బ్రహ్మ యొక్క వద్దకు పోయి తమ కోరికను విన్నవించారు. అప్పుడు ఆయన వర్షము యొక్క ఆధిపత్యమును ఇంద్రుని కొసగి, మానవులు ఎచట యజ్ఞములు చేయుచుందురో అచట వర్షములు కురిపింపుము, వర్షం కొరకు మానవులు నిన్ను యజ్ఞములందు పూజింతురు అని పలికెను. అప్పటి నుండి మానవులు యజ్ఞములు చేసి దేవతలను పూజింపదొడంగారు. కాముడు తల్లి యొక్క ఉపదేశమును అనుసరించి త్రిపురాదేవిని ఉపాసించి అమోఘములైన ధనుర్బాణములు పొంది శంకరుని జయించుటకు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. దక్షయజ్ఞమున భస్మమైన గౌరి హిమవంతునికి పుత్రికైన శంకరుని పెండ్లాడింది.
శంకరుడు గాఢమైన తపస్సమాధి యందు నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయమున తారకుండు శూరపద్ముడు అను రాక్షసుడు గొప్ప తపస్సు చేసి దాని యొక్క ప్రభావం చేత ఇంద్ర పదవిని ఆక్రమించాడు. ఇంద్రుడు బ్రహ్మను శరణుజొచ్చాడు. ఆయన శంకరుని కుమారుని వలన ఆ రాక్షసుడు హతులవుదురు అని చెప్పాడు. అప్పుడు శంకరుడు తపస్సు నుండి మరలించుటకై ఇంద్రుడు కాముని అభ్యర్థించాడు. కాముడు పూర్వ వైరం స్మరించి శంకరుని సమీపించి ఆయనపై పుష్పబాణం ప్రయోగించాడు. దాని వలన కలిగిన చిత్తక్షోభం వలన ఈశ్వరుని కంటి నుండి అగ్ని వెలువడి కాముని దహించింది. పిమ్మట దేవతల ప్రార్థన వలన ఈశ్వరుడు పుత్రుని పొందుటకు అంగీకరించాడు. అప్పుడు సనత్కుమారుడు ఆయనకు పుత్రుడై కుమారస్వామిగా అవతరించాడు. ఆ మహర్షి ఎలా ఇల్లు జన్మించాడు అని పరశురాముడు ప్రశ్నించగా దత్తాత్రేయుడు ఇట్లా అంటున్నాడు. వృషభ పర్వతమునందు తపస్సు చేయుచున్న సనత్కుమారుడు అతడికి వచ్చిన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. తండ్రి, నాకు ఒక స్వప్నం వచ్చింది. అందు నేను దానవులను సంహరించినట్లుగా చూచాను. దీనికి కారణం ఏమిటి అంటే బ్రహ్మ ఇలా చెప్పాడు. వత్సా, నువ్వు పూర్వజన్మమున బ్రాహ్మణుడు. అప్పుడు దేవదానవుల యుద్ధమును గూర్చి వినుచు స్వయంగా నీవే దానవులు సంహరింపవన్నని భావించావు. అగ్నిని ఆరాధించుచు దేహాన్ని త్యజించావు. ఆ ఉపాసన యొక్క పుణ్యం వలన ఇప్పుడు నాకు పుత్రుడవయ్యావు. ఆ భావన యొక్క బలం వలన ఇప్పుడు నీకు స్వప్నం వచ్చింది. నీవు స్వేచ్ఛగా మరి ఒక జన్మమును పొంది ఆ భావన యొక్క సిద్ధి నొందగలవు. ఇలా చెప్పి ఆయన వెడలిపోయారు. తర్వాత ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు సనత్కుమారుని యొద్దకు వచ్చారు. ఆ మహర్షి సమాధియందు ఆనందమగ్నుడై ఉండి వారిని గమనించలేదు. పరమేశ్వరుడు ఆ మునిని ఆక్షేపించాడు. ఆయన సమాధిని వీడి ఆక్షేపములు వినియు శాంతంతో ఇట్లన్నాడు. మీరు నాయందు ఇష్టం వచ్చినట్లుగా శాపాలను కురిపించినను మంచిదే, వరములు కురిపించను మంచిదే. ఆయన యొక్క స్థైర్యమును మెచ్చి ఈశ్వరుడు వరం కోరుకోమన్నాడు. మీరే నా వలన వరం కోరుకోండి అని మహర్షి అన్నాడు. అట్లయినచే నువ్వు నా పుత్రుడిగా జన్మింపుమని ఈశ్వరుడు కోరాడు. అయ్యా, నీవు మాత్రమే కోరితివి, పార్వతి కోరలేదు. కావున నీకు మాత్రమే పుత్రుడును అవుతాను అన్నాడు మహర్షి. అప్పుడు పార్వతి, అయ్యా, నాకు పుత్రుడు కమ్మని ప్రార్థించింది. అమ్మా, గర్భము నుండి జనించుటకు నాకు ఇష్టం లేదు. పూర్వము వృతాసురునకు విరచి ఈయన అదృశ్య రూపుండైన నీవు భర్తృవియోగం దుఃఖం వలన గంగా తీరమునందు శరీరమును త్యజించావు. ఆ దేహ అవయముల నుండి అక్కడ రెల్లు పొదలు అంటే శరవణము రెల్లు పొదలు అంటే శరవణం భవ అంటారు కదా, శరవణము ప్రబలింది. కావున నేను అచ్చట జన్మించి నీ దేహము నుండి పుట్టినట్లుగానే నీకు కుమారుడు నయ్యదను అని మహర్షి ఆమెకు నోదార్చాడు. అలాగే అటు పిమ్మట ఈశ్వరుని వీర్యము వలన శరవణమునందు కుమారస్వామిగా జన్మించి తారకాసురుడు మొదలగు రాక్షసుల్ని సంహరించాడు. భార్గవ, ఇంకా పార్వతీదేవి యొక్క మహాత్యాన్ని విను. ఒకప్పుడు బ్రహ్మసభయందు మహర్షులు భార్గవ, ఇంకా భారతీదేవి యొక్క మహత్యమును వినుము. ఒకప్పుడు బ్రహ్మసభయందు మహర్షులు భారతిని స్తుతించుచున్నారు. బ్రహ్మ దానిని మెచ్చక ఆమెను పరిహసించాడు. ఆయనను ఆక్షేపించింది. ఆయన కోపించి నువ్వు నాకు భార్యగా ఉండదగవు అని శపించాడు. ఆమె క్రుద్ధురాలై అట్లయినచో నీకు గొల్లపిల్లయే భార్య అవుతుందని శపించింది. దేవతలు వారిని శాంతింపజేశారు. తర్వాత కొంతకాలానికి బ్రహ్మ యజ్ఞం
పూనుకొని భారతిని ఆహ్వానించాడు. ఆమె అలక వహించింది. బ్రహ్మ విసిగి విష్ణువును చూసి, ఈ క్షణమే కన్యను వెతికి పట్టెమ్ము, పత్నిగా స్వీకరించి యజ్ఞం చేయదును అని పలికాడు. ఆయన వెంటనే ఒక గోపకన్యను తీసుకుని వచ్చాడు. ఆమెను పత్నిగా గైకొని బ్రహ్మ యజ్ఞం ముగించాడు. తపస్సు తనకన్నా అధిక సౌందర్యవతిగా ఉన్న గొల్లపిల్లను చూసి భారతి సిగ్గుపడి కోపంతో ప్రజ్వలించింది. ఆమె కోపం అగ్ని అయి లోకాన ప్రసరింపజొచ్చెను. ఆమెను శాంతింపజేయుటకు ఇంద్రాదులు ఆమె యుద్ధకు పోయి ఆమెను బంధింపబడిరి. ఆమె చేత బంధింపబడిరి. లక్ష్మీ పార్వతులు ఆమెను శాంతింప చేయలేక త్రిపురాదేవిని ప్రార్థించారు. త్రిపురాదేవి సాక్షాత్కరించి భారతిని ఓదార్చుచూ గోపకన్య వృత్తాంతం చెప్పింది. పూర్వము హరణ్యక్షుడు అనే బ్రాహ్మణుడు ఒక గొల్లపిల్లను కామించి బలత్కారించాడు. ఆమె రోదనమనర్చింది. నారదుడు అతడికి వచ్చి ఆ బ్రాహ్మణుడు చూసి కోపించి, నువ్వు గొల్లవాడు వగుదువు అని శపించాడు. హరణ్యక్షుడు నారదుని ప్రార్థింపగా ఆయన భారతీదేవిని ప్రార్థింపమని చెప్పి వెడలిపోయాడు. హరణ్యక్షుడు నిన్ను ప్రార్థింపగా నువ్వు సాక్షాత్కరించి నువ్వు గొల్లవాడుగా జన్మించినను నీకు నేను పుత్రికగా జన్మింతును, పిమ్మట నీకు పరమపదము కలుగును అని వరం అసంగింది. నీ అంశము చేతనే వేదమాత అయిన గాయత్రి ఈ గొల్లపిల్లగా ఆవిర్భవించింది. ఇలా చెప్పి త్రిపురాదేవి గాయత్రి యందు ప్రవేశించింది. అప్పుడు గాయత్రి చతుర్భుజములతో 3 కన్నులతో త్రిపురా స్వరూపమును పొందింది. దేవతలు స్తుతిస్తుండగా హరణ్యక్షుడు అతడికి వచ్చాడు. అప్పుడు గాయత్రి అతనితో ఇలా అంది, నువ్వు కాలాంతమున ద్వాపర యుగమున నందగోపుడుగా జన్మించువు. అప్పుడు నేను విష్ణుదేవుని అంశే అయిన శ్రీ కృష్ణునికి చెల్లెలగా నీకు పుత్రికగా జన్మించి గోపికలచే పూజింపబడి వింధ్యావాసిని దేవిగా ప్రసిద్ధురాలనై జనులను ఉద్ధరింతును అని బ్రహ్మదేవునితో కూడి వెడలిపోయింది. కావున గాయత్రీదేవియే ద్వాపరాంతమునందును భార్యయుగు యశోదకు పుత్రికగా జన్మించింది, నందుని భార్యను. కావున గాయత్రీదేవియే ద్వాపరాంతమున నందుని భార్యయుగు యశోదకు పుత్రికగా జన్మించింది. వసుదేవుడు దేవకికి జన్మించిన శ్రీకృష్ణుని యశోద వద్దకు ఉంచి ఆమెకు జన్మించిన పుత్రికను మధురకు తీసుకొచ్చాడు. కంసుడా బాలికను చంపబోగా వారి శక్తిని హరించుచు ఆమె పైకి ఎగసి వింధ్యావాసిని రూపమును ప్రకటింపచేసి వారిని శపించి అంతర్ధానమైంది. గోపకన్యలు శ్రీకృష్ణుని పత్నిగా గోరి కాత్యాయనుండను మునిని సేవించారు. ఆయన అంబికను ప్రార్థించాడు. ఆమె సాక్షాత్కరించి నీ పేరట నేను కాత్యాయని దేవిగా వెలుగుచున్నాను. కావున గోపకన్యలు కాత్యాయని వ్రతము గావించినచో వారి కోరిక నెరవేరును అని చెప్పాడు. అట్లే కాత్యాయని వ్రతం గావించిన శ్రీకృష్ణ సమాగము పొందుదురు. శ్రీకృష్ణుడు ద్వారకా యందున్న రాక్షసులు నందుని గోపకన్యను బంధింప ప్రయత్నించగా యశోద మొదలగు వారు కాత్యాయని ఆదేశమున కాత్యాయని ప్రార్థింపగా ఆమె ఆవిర్భవించిన రాక్షసులందరినీ సంహరించింది, వారిని రక్షించింది. ఇక చండికా వృత్తాంతం విను. చండికా వృత్తాంతం. పూర్వము శుంభులు అని రాక్షస ప్రభువులు తపస్సు చేసి ఏ పురుషుని వలన ఓటమి లేకుండానట్లు వరమును పొందారు. దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రాదులు బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మదేవతలు గంగా తీరమున త్రిపురాదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతి అచ్చటికి వచ్చి దేవతల ప్రార్థన విని నేను రాక్షసులను సంహరించునని పలుకుచూ క్రోధము చేత
నల్లబడిపోయింది, ఖాళీకి అయ్యింది. అప్పుడు ఆమె శరీరం నుండి త్రిలోకమోహిని అయిన చండిక ఆవిర్భవించింది. దేవతలు జయ నినాదాలు గావించారు. ఆ ప్రాంతమునకు వేటకై వచ్చి ఉన్న శుంభులు మంత్రులును చుండు ముండు అన్న ఆ శబ్దమును విని అక్కడికొచ్చారు. వారిని చూడగానే దేవతలు పారిపోయారు. చుండుముండులు చండికా సౌందర్యం చేత మోహితులై ఆమెను కోరజొచ్చారు. కాడి వారిరువురును పట్టుకొని ఒకరి తలలతో మరొకరి తలలపై మోది పడగొట్టింది. వారు మూర్ఛిల్లి లేచి పారిపోయి శుంభులకు చండిక గురించి చెప్పారు. శుంభుడు ఆమెను కోరుతూ దూతను పంపాడు. నేను రాక్షస సంహారమును పూనుకొని ఉన్నాను. మీ రాజు నన్ను జయించినచో నేను వానికి భార్య నగుదును అని చండికి చెప్పి పంపింది. అతడు రాక్షసులు దండెత్తి వచ్చారు. అంతటా రాక్షసులు. అప్పుడు విష్ణువు చండికకు సింహరూపమున వాహనమయ్యాడు. విష్ణువు ఆమె సింహవాహిని అయి శుంభులను నిర్మూలించగా కాళి చుండుముండులను సంహరించింది. సింహము రాక్షస సైన్యమును భక్షించింది. పిమ్మట రాజులను రాక్షసులను తపస్సు చేసి పురుషుల చేత గాని స్త్రీ స్వభావం చేత గాని స్త్రీల చేత గాని ఇవ్వటం లేకుండా వరం సంపాదించారు. దేవతలు త్రిపురాదేవి ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడే రాక్షసులు వారిపైకి వచ్చారు. తక్షణమే త్రిపురాదేవి సాక్షాత్కరించి హోంకరించుతూ ఆ శబ్దమునకు రాక్షసులు మూర్ఛిల్లని దేవతలు ఆమెను స్తుతించారు. అప్పుడు ఆమె నుండి క్రోధ రూపిణి అయిన కాళికాదేవి వచ్చింది. ఆమె స్త్రీకి స్వభావమైన లజ్జను వీడి దిగంబరయ్యి వ్రేలాడుచున్న నాలుకతో చతుర్భుజములతో రాక్షసులను భక్షించుచు మద్యమును త్రావుచు వారి శీర్షములతో ముండమాలను ఖండితములైన వారి హస్తములతో మొలత్రాడును వేర్పరుచుకొని రాక్షస సంహారం గావించింది. బ్రహ్మాది దేవతలు ప్రార్థింపగా ఆమె ప్రసన్నురాలై నా విగ్రహమును పూజించు వారికి సర్వకార్యసిద్ధి అగునని పలికి అంతర్ధానమందింది. రామా, ఇంకా దుర్గాదేవి చరిత్ర విను. దుర్గతి నుంచి రక్షించున్నది కావున ఆమెకు దుర్గయను నామం ప్రసిద్ధి అయ్యింది. ఒకప్పుడు మహిషుడు అను రాక్షసుడు తపశ్శక్తి చేత దేవతలను జయించి మహిషుడు అనేటువంటి రాక్షసుడు త్రిలోకాధిపతి అయ్యాడు. ఇంద్రాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిపురాదేవిని ప్రార్థించుచు ఒక చోట సమావేశమయ్యారు. అది తెలుసుకుని రాక్షసులు వారిపైకి వచ్చారు. అప్పుడు లోకపాలకులు తమ తేజస్సు యొక్క అంశములను ఒకచోట సమకూర్చారు. ఆ తేజస్సు యొక్క సముదాయము నుండి త్రిపురాదేవి దుర్గారూపమును వెలువడి సకల ఆయుధములను గైకొని సింహంపై బయలుదేరి పుత్ర పౌత్రాదులతో కూడా మహిషాసురుని సంహరించింది. త్రిపురాదేవి యొక్క మూర్తులలో లలితారూపము శ్రేష్టం. ఆమె చరిత్రము చెప్పుమని అగస్త్యుడు విష్ణుదేవుని ప్రార్థింపగా ఆయన అందులకు హయగ్రీవుని నియోగించాడు. హయగ్రీవుడు ఇట్లా చెప్పాడు. పూర్వం ఒకప్పుడు లక్ష్మీదేవి యొక్క దూతయగు మాణిక్యశేఖరుడు మందాకిని యందు కొట్టుకుపోచున్న ఒక కిన్నెర స్త్రీని చూసి దయతో ఒడ్డుకు తెచ్చి పెట్టాడు. కాని ఆమె సౌందర్యమునకు శరీర స్పర్శకతుడు కామ ప్రకోపం పొంది ఆమెతో భోగింపగోరాడు. ఆపద నుంచి రక్షించిన వాడు తండ్రి అవుతాడు. నీవు నన్ను కోరరాదు అని ఆమె వారించుచున్నను వాడు ఆమెను బలత్కరింపజొచ్చాడు. ఆమె రక్షింపుడని అరవజొచ్చింది. లక్ష్మి అతడికి వచ్చి వారిని చూసి రాక్షసుడు కమ్మని శపించింది. వాడు ప్రార్థింపగా ఆ దేవి, రాక్షసుడు అయినను నీకు సకల లోకాధిపత్యము సర్వ భోగ సిద్ధి కలుగుతుంది. తొదకు త్రిపురాదేవి వలన మరణము శాప విముక్తి పొందదు అని చెప్పింది. శివుడు
కాముని నేత్రాగ్నిచే దహించిన తర్వాత గణేశ్వరుడి క్రీడ కొరకు ఆ భస్మమునంతా ముద్ద చేసి బొమ్మను తయారు చేశాడు. పార్వతి ప్రార్థింపగా శివుడు ఆ బొమ్మకు ప్రాణం ప్రసాదించాడు. మాణిక్యశేఖరుడు ఆ బొమ్మ నుండి శిశువుగా ఆవిర్భవించాడు. శివుని కోపం చేత ఏర్పడిన భస్మమగుట చేత దాని నుండి శరీరమును పొందిన మాణిక్యశేఖరుడు తపస్సు చేత రాక్షసుడయ్యాడు. వాడు దేవతారుల ఐశ్వర్యము చూసి అసూయ చెంది గంగా తీరమున శివుని గూర్చి గొప్ప తపస్సు చేసి తనకు సర్వ విజయత్వము సృష్టించు సామర్థ్యం అమరత్వం కొలగవలనని శివుని ప్రార్థించాడు. ఆయన అందుకు నిరాకరించాడు. వాడు మరలా తపస్సు చేశాడు. ఆయన మరలా నిరాకరించాడు. వాడు ఇంకను భయంకరంగా తపస్సు చేశాడు. శివుడు సాక్షాత్కరించి మాతృగర్భము నుండి జన్మించిన వారి వలన గాని ప్రసిద్ధములైన అస్త్రశస్త్రముల వలన గాని నీకు మరణం లేదు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. వాడు పాతాళమునకు అధిపతి అయి అతడి రాక్షసులు ప్రోత్సహింపగా స్వర్గమును జయింపబూనాడు. బ్రహ్మదేవుడు వచ్చి భూలోకమును గైకొని స్వర్గమునకు దేవతల గుండనిమ్ము అని వారితో సత్యం పాటింపుము అని నచ్చజెప్పాడు. అట్లయితే దేవతలు సచీదేవి నందనమును నాకు అప్పగింపవలను. దేవతలు సచీదేవిని నందనవనమును నాకు అప్పగింపవలను అని కోరాడు. బ్రహ్మ కోపించి నీవు భండుడవు అని చీత్కారమనర్చి అంతర్ధానం పొందాడు. పిమ్మట వాడు 3 లోకములకు అధిపతి అయి దేవతలను బరువులు మోయు కూలీలుగా ఉపయోగించాడు. ఉగ్రకర్ముడు మొదలగు వారిని దిక్పాలకులుగాను నియమించాడు. అప్పుడు తారకుండను రాక్షసుడు మిగులు సంతోషించి తన తమ్ములను నలుగురిని వారికి సోదరుడిగా వసంగాడు. భండాసురుడు కూడా ప్రీతుడై విశుక్రుడును సోదరుని భూలోకాధిపతిగా, విషంగుడను వారిని పాతాళాధిపతిగా చేశాడు. బండునకు భయపడి శచీదేవి గౌరిని ఆశ్రయించింది. వాడు ఆమె కోరకై కైలాసం పోయి శచీదేవిని ఇమ్మని అడిగాడు. గణేశ్వరుడు వారి సైన్యమంతా అంతమొందించగా గౌరి హోంకారం చేత వారిని బంధించి సంహరింపబోనగా బ్రహ్మ వారిని వరమును గూర్చి చెప్పి వారించాడు. అప్పుడు ఆమె నువ్వు మరలా ఇక్కడికి వచ్చినచో నశింతు అని శపించి పంపించేసింది. పిమ్మట దేవతలందరూ హిమాలయాల వద్దకు చేరి మహాయాగమునర్చారు. అగ్నికుండమునందు త్రిపుర ఆవిర్భవించి వారికి అభయమసంగింది. ఆమెయే లలిత. ఇది ఎరింగి శుక్రుడు దేవతలతో సఖ్యమునర్చమని భండునకు బోధించాడు. శుక్రుడెవరు? రాక్షసుల గురువు కదా. కానీ వాడు గురువును ఆక్షేపించి దేవతలపై దాడికి వెళ్ళాడు. అప్పుడు త్రిపుర జ్వాలామాలిని అను శక్తికి పంపింది. ఆ శక్తి దేవతలకు చుట్టూ ప్రాకారంగా అగ్నిజ్వాలా రూపంగా నిలిచింది. ఆ జ్వాలను చూసి దేవతలు ఆ అగ్నిలో పడి భస్మమయ్యారని తలంచుతూ బండాసుడు మరలా వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు ఒకసారి అతని వద్దకు రాగా భండు ఆ జ్వాలా వాడిని గురించి ప్రశ్నించాడు. నారదుడు లలితాదేవి యొక్క ఉత్పత్తిని చెప్పి దేవతలు జ్వాలామాలిని చేత సురక్షితులై ఉన్నారని చెప్పాడు. పిమ్మట లలితాదేవి కామేశ్వరుని భర్తగాను పొంది మంత్రిని దండిని మొదలగు శక్తులను సృజించి పరివారము ఏర్పరచుకొని యుద్ధ సన్నద్ధురాలయ్యింది, బయలుదేరింది. బండాసుడు కూడా మహాసైన్యంతో బయలుదేరి వచ్చాడు. ఆ దైత్య సైన్యమును చూసి 8 ఏళ్ల వయసు గల బాలాంబ అను మహాశక్తి విజృంభించి దైత్య సేనాపతులను జయించి విషంగుని మూర్ఛితులను గావించింది. వారు మూర్ఛ నుండి తేరుకుని ఘోర యుద్ధంగా చేస్తూ వచ్చారు. కామేశ్వరి అను శక్తి విష్ణుమాయను అస్త్రము చేత విషాంగుని బంధించి లలిత వద్దకు తీసుకొచ్చింది. ఆమెను వారిని విడిపించాడు. వాడు బంధవిముక్తుడైన తర్వాత దుఃఖిస్తూ విశుక్రుని వద్దకు పోయాడు. విశుక్రుడు వారిని ఓదార్చి దేవతలను జయించుట భార్గవుడు సంగిన యంత్రమును ప్రయోగించి నిశ్చయించాడు. బండు కూడా అందుకు ఆమోదించాడు. విశుక్రుడు శుచి అయి శిలాపట్టమునందు అసూరీమూర్తిని చిత్రించి మాంసాదులను
తో పూజించి నగ్నుడై తన చుట్టూ యువతులను దిగంబరునై పరివేష్టించి ఉండగా మంత్రాదులతో దానిని శక్తివంతమునర్చి విషంగునికి ఇచ్చాడు. విషంగుడు ఆ యంత్రమును గైకొని శక్తి సైన్యం వద్దకు పోయి చుట్టూను ఉన్న జ్వాలను చూసి ఆకాశమునికి ఎగిరి లోనికి విసిరాడు. ఆ యంత్రం యొక్క ప్రభావం వలన శక్తులు అలసత్వం నిద్ర మొదలగు ఆవహించింది శక్తులకు. అందువలన వారు యుద్ధము చేయ నిరాకరించొచ్చారు. దండిని మంత్రిని లలిత వద్దకు పోయి పరిస్థితి విన్నవించారు. ఆమె హేతువును గమనించి కామేశ్వరుని ముఖము నవలోకించి నవ్వుచూ త్రినేత్రుడైన గణేశుని సృష్టించి రాక్షసులు ప్రయోగించిన విఘ్న యంత్రమును ధ్వంసమనర్చమని ఆజ్ఞాపించింది. గజానుడు పోయి యంత్రమును దంతములతో ధ్వంసమనర్చాడు. అప్పుడు ఆ శక్తి సైన్యమును యథాపూర్వకంగా ఉత్సాహం ప్రబలింది. ఆ ఘోర యుద్ధమునందు విఘ్నేశ్వరుడు గజాసురుని సంహరించాడు. బాలంబ బండ పుత్రులను ఖండించింది. మంత్రిని విశుక్రుని మర్దించింది. దండుని విషంగుని విధ్వంసమనరించింది. పుత్రులు సోదరులు మరణించడం చూసి బండాసురుడు దుఃఖం ఉంది క్రోధం చేత విజృంభించి మిగిలి ఉన్న సైన్యంను కూర్చుకున్న లలితాదేవి మీద యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. బండాసురుడు మధుకైటాధిపతులు విష్ణు శత్రువులను అంధకాదులైన శివశత్రువులను సృష్టింపజొచ్చారు. అది గమనించి ఆమె విష్ణువు యొక్క దశావతార మూర్తులను శంకరుని మూర్తులను సృష్టించి ఆ రాక్షసులను అంతమొందించింది. దైత్య భటులు ఎందరూ మరణించినను బండాసురుడు మరలా అసంఖ్యాకలుగా సైన్యాన్ని సృష్టింపజొచ్చాడు. అప్పుడు ఆ దేవి పాశుపతాస్త్రమును ఆ సైన్యమునంతను సంహరించి కామేశాస్త్రమును ప్రయోగించి బండాసురుని సపరివారంగా భస్మం అందించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాదేవికి ప్రణమిల్లి స్తుతించారు. మేరు పర్వతము యొక్క శిఖరములందు విశ్వకర్మ శ్రీపురమును నిర్మించి ఉంది. అచ్చటికి రావలసిందని దేవతలు ఆమెను ప్రార్థించారు. అందరూ జయ జయధ్వానాలుగా సలపుచుండగా ఆమె బయలుదేరి మేరు పర్వత శిఖరమును చేరి అచ్చట శ్రీచక్రాకారముతో నిర్మించబడి ఉన్న దివ్యమైన నగరాన్ని చూసి అందు ప్రవేశించింది. బ్రహ్మదేవుడు వశిష్ఠాది మహర్షులతో కూడి దేవిని రత్నసింహాసనం కూర్చుండబజేసి బృహస్పతి తెచ్చిన అభిషేక సామాగ్రితో సకల లోకములకు సామ్రాజ్ఞిగా అభిషేకించారు. ఆమె లోకపాలనము నిర్వహించుతూ అచ్చట విరాజిల్లి ఉంది. ఆ శ్రీపురము త్రిపురాపోసనకు తప్ప ఇతరులకు గోచరము కాదు. కావున నీవు నీ భార్య అయిన లోపముద్ర వలన దీక్షను పొంది త్రిపురాదేవిని ఉపాసింపు అన్నాడు. హయగ్రీవుని ఈ ఆదేశం అనుసరించి అగస్త్య మహర్షి త్రిపురను ఉపాసించి శ్రీపురమును స్థానమును సంపాదించుకున్నాడు. భార్గవ, ద్విజులకు ఉపనయనం వలె త్రిపురా ఉపాసనకు దీక్షాగ్రహణము ఆవశ్యకం. దీక్షావంతులైన వారు విద్వాంసులు కాకున్నను సద్గతిని పొందుతారు. వేదములకు ముఖ్యమైన అర్థము త్రిపురయే. కావున త్రిపురను సాక్షాత్కరింపజేయు సాధనమే వేదం. పరమేశ్వరుడు లోకులను ఉద్ధరించుటకై వేదముల నుండి పురాణములను ఆగమములను ప్రవర్తింపజేశాడు. మహర్షులు ఆగమములను మదించి తంత్రశాస్త్రములు వెలయించారు. వేదములలో ఆగమములలో సిద్ధమై ఉన్న మంత్ర యంత్ర పూజా విధానాత్మకమైన భాగమే తంత్రశాస్త్రంగా ప్రసిద్ధమైంది. ఆ శాస్త్రము చేత ఉపాసింపదగినది త్రిపురయే. ఆమె హ్రీం. ఇది కథ. ఇది శ్రీ త్రిపురాదేవి యొక్క రహస్యం గురించి మనం చెప్పుకున్నాం. ఇందులో ఉన్న విశేషం ఏమిటయ్యా అంటే త్రిపుర మహత్యం తెలుసుకున్నాం కదా. దీని గురించి కొంచెం తెలుసుకొని ఈరోజు ముగించుకుందాం. దేవతల వృత్తాంతం పరిశీలిస్తే
మానవుల వలె దేవతలు కూడా ఒక జీవులే అని స్పష్టమవుతుంది. మానవులకు వలె వారికి కామ, క్రోధ, లోభ, ఈర్ష్య, అసూయ, ద్వేషాలనేవి ఉన్నాయి. కావుననే ఇంద్రాదులకు సత్యలోకమున లోపలికి ప్రవేశము లేదు. ఆ కొలువునందు ప్రవేశించడానికి వారికి అర్హత లేదు. అంతేకాదు వీరవ్రతుని చరిత్రను బట్టి మానవులు కూడా కామునికి నిగ్రహించినచో దేవతలను కూడా మించిపోగలరని వ్యక్తమవుతుంది. ఇంద్రుని జయించి త్రిలోకాధిపత్యం సంపాదించినను కామక్రోధాది లోభములను జయింపలేనంత వరకు పరమసుఖము కలగదని రాక్షసుల యొక్క వృత్తాంతము గ్రహింపవలసింది. పార్వతీ పరమేశ్వరుడు తన్ను చూడవచ్చిన సనత్కుమారునికి గమనింపక వారిచ్చు వరములను శాపములను లెక్క పెట్టనచో తత్వజ్ఞుడైనట్లుండునో, తత్వజ్ఞుడనేవాడు ఎలా ఉంటాడో సనత్కుమారుని స్థితిని గ్రహింపవలసి ఉంటుంది. అట్లే తత్వజ్ఞుని విషయమున కూడా కర్మానుష్ఠానము, భావనాబలము, ప్రారబ్ధములై ఫలమునీయక మానలేదు. ఆయనకు ఆవించిన అగ్ని యొక్క ఆరాధన ఫలం వలన బ్రాహ్మణత్వం లభించింది, బ్రాహ్మణ పుత్రత్వం లభించింది. రాక్షసులను జయింపవలన భావన వలన ఫలంగా తారకాసుర సంహారం కొరకు ఆయన కుమారస్వామిగా అవతరింపవలసి వచ్చింది. అంటే మన భావనే మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవడానికి, మన కోరికలే జన్మ తీసుకోవడానికి కారణమవుతుందనే విషయాన్ని ఇక్కడ బాలప్రియ వ్యాఖ్యానంలో చెప్తున్నాడు. అయినను ఈ జన్మలను, ఈ శరీరాలను రాక్షస సంహారం మొదలైన కృత్యములన్నింటినీ అద్దంలోని ప్రతిబింబం వలె, స్వప్నంలోని సన్నివేశముల వలె తనయందే తోచుతున్న చిత్ర విచిత్రాలను చూసి ఆనందించాడు. అందువలన ఆయనకు శాపాలు, వరాలు కూడా లెక్క పెట్టలేదు. త్రిపురాదేవి తనలో నుండియే త్రిమూర్తులకు వారి భార్యలను శక్తులను సృష్టించింది. ఆమె నియోగం చేత బ్రహ్మ, దేవతలు, మానవులు, రాక్షసులు, సకల జీవులు లోకాలను సృష్టించారు. ఈ సృష్టి ఇందులో రాజులు, దేవతలు, రాక్షసులు పాలించుట, యుద్ధములు చేసి నశించుట, కొందరు ముక్తి పొందుట మొదలగు సర్వము ఆమెయందే అద్దములో ప్రతిబింబించు చిత్రముల వలె పరంపరగా తోచుతున్నట్లు స్పష్టం. ఆమెయే తన వినోదం కొరకు కేడీ విలాసంగా మహానాటకము వలె ఇది అంతయు గోచరింపజేయుచుంది. ఆమెనే తన స్వస్వరూపంగా గుర్తించు వారికి ఇదంతా ఆమెకు వలె వినోద మాత్రంగా తోచుటనుట స్పష్టం. కాబట్టి పరశురాముడు దత్తాత్రేయుని వలన మహత్యమును విన్న తర్వాత ఆత్మజ్ఞానం, చర్యా విశేషములు విన్నాడు. సుమేధుడును శిష్యుడు భార్గవుని వలన దీని అంతను విని మహత్యకాండము, జ్ఞానకాండము, చర్యాకాండమని 3 భాగాలు గ్రంథాలను రచించాడు. బ్రహ్మదేవుని ఆదేశము అనుసరించి నారద మహర్షి సుమేధుని వద్దకు వచ్చి ఆ గ్రంథమును వినిపింపమన్నాడు. సుమేధుడు హరితాయనుడు పేరు గలదు. హరితాయనుడు నారదునికి గ్రంథం వినిపించాడు. సో రేపటి నుంచి మరొక కొత్త అంశాలతో విచారోదయం అనే పాయింట్తో హరితాయనుడు నారదుతో ఏం చెప్పాడు, ఏ విధంగా మళ్ళా ఆ భార్గవరాముడు మళ్ళా దత్తాత్రేయుల వారి యొక్క సంభాషణ గురించి మనం రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు రేపటి విషయాల్లో తెలుసుకుందాం. Up to now, thank you. It is a long episode. So bye-bye. Thank you all. Masters, happy day to you all. Kindly like this video and share this video to all. Bye-bye.